ట్యాంక్ బండ్పై భాగ్యనగర్ ఉత్సవ సమితి విహెచ్పి కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. హుస్సేన్ సాగర్లోని వినాయక నిమజ్జనం నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు హైకోర్టు అనుమతి ఇచ్చేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరారు. అయితే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసిన వినాయక విగ్రహాలను హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేసేందుకు వీలు కల్పించాలని అన్నారు. వినాయక విగ్రహాలను హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేసేందుకు వీలు లేదని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయడంతో ప్రభుత్వం అసమర్థతే కారణమని అన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనాల కార్యక్రమం కొనసాగుతా ఉంది. హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ వద్ద హుస్సేన్ సాగర్ తీరాన ఇక్కడ ఏర్పాట్లు కూడా చేస్తా ఉన్నారు అధికారులు. ఇప్పటికే 3వ రోజు నుంచే కూడా ఈ నిమజ్జనాలు కొనసాగుతా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయడానికి వీల్లేదని గత సంవత్సరం హైకోర్టు అయితే తీర్పు ఇవ్వడం జరిగిందో దీనిపై విహెచ్పి ఎవరైతే ఉన్నారో విహెచ్పి గాని బజరంగ దళ భక్తులు గాని అదేవిధంగా గణేష్ ఉత్సవ సమితి నేతలు గాని వీళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు ఖచ్చితంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను కూడా హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయడానికి అనుమతించాలని చెప్పి చెప్తా ఉన్నారు. సో మనం చూస్తా ఉన్నాము. సో ఇక్కడ ఇప్పటికే విగ్రహాలు కూడా గత మూడో రోజు నుంచి కూడా విగ్రహాలు వస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం చొరవ తీసుకొని ఖచ్చితంగా ఇక్కడ విగ్రహాలను నిమజ్జనం చేసేలా చూడాలని చెప్పి కోరుతా ఉన్నారు. అదేవిధంగా ఏ రోజైతే ఎప్పుడైతే మొత్తంగా భక్తులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా అధికారులు కూడా ఇంకా 2 రోజుల్లో ఫైనల్ నిమజ్జనం కూడా ఉంది కాబట్టి ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరికి కూడా ఇబ్బందులు కలగకుండా వైపు అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేస్తా ఉన్నారు. ఇక్కడ హుస్సేన్ సాగర్ కి ఇప్పటికే ఆ నిమజ్జనాలు తరలి వస్తా ఉన్నాయి. అయితే మొత్తం మీద ట్యాంక్ బండ్ పై ఏదైతే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల నిమజ్జనం చేయకూడదని చెప్పి హైకోర్టు తీర్పు ఉందో దీనిపై భక్తులు కానీ ఇటు గణేష్ ఉత్సవ సమితి నేతలు కానీ వీళ్ళందరూ కూడా ప్రభుత్వంపై ఒకంత విమర్శలు చేస్తా ఉన్నారు. ప్రభుత్వమే పట్టించుకోవడం లేదు అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఇక్కడ హుస్సేన్ సాగర్ లో నిమజ్జనానికి కూడా అనుమతి ఇవ్వాలని చెప్పి కూడా కోరుతా ఉన్నారు. అదేవిధంగా గత ఏడాది ఇచ్చిన మధ్యంత ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయకుండా ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని చెప్పి కూడా వాళ్ళు కోరుతా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం దీనిపై ఏ నిర్ణయం తీసుకుంటుంది అని చెప్పేది మాత్రం సర్వత్రా ఒక చర్చనీయాంశంగానైతే మారింది. మొత్తానికైతే మరో 2 రోజుల్లోనే ఫైనల్ నిమజ్జనం కూడా ఉండడంతో ఒకవైపు భక్తులు గారి ఇటు గణేష్ ఉత్సవ సమితి నేతలు కానీ ఒక ఆందోళన అయితే చేపడతా ఉన్నారు, ఆందోళన చేస్తా ఉన్నారు. ఈ రోజు ఉదయం కూడా హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద ఆందోళన కూడా చేయడం జరిగింది. అయితే ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. ఇది కోట్లాది మంది భక్తులకు సంబంధించిన మనోభావాలకు సంబంధించిన అంశం కాబట్టి గత 70 సంవత్సరాలుగా కూడా మేము హుస్సేన్ సాగర్ లోనే నిమజ్జనం చేస్తా ఉన్నాము. ఇప్పుడు ఎందుకు మరి గత సంవత్సరం నుంచి కూడా ప్రభుత్వం ఎందుకు చొరవ తీసుకోవడం లేదు, ఎందుకు నిమజ్జనాలకు ఇట్లాంటి ఆంక్షలు పెడుతున్నారని చెప్పి చెప్తా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా అటు గణేష్ ఉత్సవ సమితి కానీ ఇటు గణేష్ మండపాల నిర్వాహకులు కానీ కోరుతా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ శివతో రాజు, అమ్మా న్యూస్, హైదరాబాద్.